ఇవాళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున సామూహిక నిమజ్జనోత్సవం జరిగేలా తీర్మానం చేశారు. అయితే సెప్టెంబర్ 17న వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, మండప నిర్వాహకులపై పోలీసు వేధింపులు లేకుండా చూడాలని, ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇవాళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున సామూహిక నిమజ్జనోత్సవం జరిగేలా తీర్మానం చేశారు. అయితే సెప్టెంబర్ 17న వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, మండప నిర్వాహకులపై పోలీసు వేధింపులు లేకుండా చూడాలని, ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.